హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రావణి. వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో హోటల్ స్టైల్లో చేసే పూరీ కూరని మనం ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేలాగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్తో మంచిగా వివరిస్తూ నేను మీకు హోటల్ స్టైల్ పూరీ కూరని చేసి చూపిస్తాను. హోటల్ స్టైల్ పూరీ కూర ఇంట్లోనే తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకుని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడవనివ్వండి. నూనె వేడయ్యాక అర చెంచాడు ఆవాలు వేసి చిటపట్లాడనివ్వండి. తర్వాత ఒక చెంచాడు మినపప్పు, ఒక చెంచాడు శనగపప్పు వేసి ఈ పోపుని మంచిగా వేగనివ్వండి. పోపు అస్సలు మాడనివ్వకూడదండి. ఇవి వేగాక అర చెంచాడు జీలకర్ర, 8 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, 2 రెబ్బల కరివేపాకుని వేసుకోండి. అల్లం పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఇక్కడ నేను 5 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుంటున్నాను. పకోడీకి తరిగినట్లుగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను చెప్పిన కొలతల్లో కరెక్ట్గా చేసుకున్నారంటే మీకు అచ్చంగా హోటల్లో చేసే పూరీ కూర ఎలా అయితే ఉంటుందో ఇంట్లో అదే విధంగా ఉంటుందండి. ఈ ఉల్లిపాయలన్నీ వేసాక అడుగు నుంచి పై వరకు పోపు అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకుని ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 1/2 కప్పు ఫ్రోజన్ బఠానీని కూడా వేసుకోండి. కూర మొత్తానికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఉప్పు పసుపు కూడా ఒకేసారి వేసేసుకుని కలిపేసుకోవచ్చండి. నేను ఇక్కడ వేయడం మర్చిపోయాను, తర్వాత కలిపాను. ఉప్పు పసుపు వేసిన తర్వాత మొత్తం అంతటికి పట్టే విధంగా అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకుని మంటని మీడియం టు సిమ్లోకి మధ్యలోకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసి 2 నిమిషాలు అలా మూత పెట్టి మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత చక్కగా ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్లను వేసుకోండి. వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసి, లేదు ఇలా ఉల్లిపాయ ముక్కలు నిండా మునిగేంత వరకు వేసుకున్నా కూడా పర్వాలేదు, 2 పెద్ద గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి బాగా గరిటతో కలుపుకుని హై ఫ్లేమ్లో ఇలా ఒక మరుగు వచ్చేదాకా మరగనివ్వండి. ఈ స్టేజ్లో ఉప్పు రుచి చూసుకోండి. నీళ్ళల్లో ఉప్పు సరిపోకపోతే మరలా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలా ఒక మరుగు వచ్చేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి 8 to 10 నిమిషాల వరకు బాగా ఉల్లిపాయని నీళ్ళల్లో ఉడకనివ్వండి. ఇలా మూత పెట్టేసి ఉడకనిస్తే చక్కగా ఉడికిపోతుంది. ఉడికిందా లేదా టెస్ట్ చేయడానికి ఇలా ఒక ముక్కని చిదిపితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్క కానీ క్యారెట్ ముక్క కానీ ఇక్కడ ఉడికిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందే 2 మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించుకుని ఉంచుకోవాలి. వాటిని ఈ విధంగా చిదిపేసి వేసుకోండి. మరి మెత్తగా కాకుండా చిన్న చిన్న ముక్క తగిలే విధంగా చిదుపుకోండి. ఇలా వేసేసి ఈ బంగాళదుంప ముక్కలు కూడా ఒకసారి కలిసే విధంగా అడుగు నుంచి పై వరకు బాగా కలిపేసేయండి. ఇప్పుడు కూర థిక్నెస్ కోసం ఒక చిన్న కప్పులోకి 3 చెంచాల శనగపిండిని తీసుకుని దాంట్లోకి నీళ్లు వేసి ఎక్కడ ఉండలు లేకుండా శనగపిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఈ చెంచాతో 3 చెంచాలండి శనగపిండి. ఇలా నీళ్లలో కలుపుకున్న శనగపిండిని ఒక చేత్తో ఈ శనగపిండి కూరలోకి వేసుకుంటూ రెండో చేత్తో గరిటెతోటి ఇక్కడ చూపిస్తున్న విధంగా కూరని కలుపుకుంటూ వేసుకోవాలి. ఈ శనగపిండి కూడా వేసేసిన తర్వాత ఈ శనగపిండి పచ్చివాసన అంతా పోయేంత వరకు కూరని మంటను మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ ఉడకనివ్వండి. చక్కగా పచ్చివాసన అంతా పోతే కూర టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మీకు థిక్నెస్ని బట్టి మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి. మనం కారం వేయమండి, పచ్చిమిరపకాయల కారమే దీనికి సరిపోతుంది. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత అర చెంచాడు గరం మసాలా వేసి ఫైనల్గా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని వేసేసుకుని ఒక్కసారి మసాలా పౌడరు కొత్తిమీర బాగా కలిసే విధంగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంతేనండి, ఇలా మనకి హోటల్ స్టైల్లో చేసే పూరీ కూర ఇంట్లోనే తయారైపోయిందండి. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ఈ కూరని నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాసి తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ని చాలా సింపుల్గా నేర్చుకోవాలి అనుకుంటే సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.